ఆపరేషన్ సింధూర్ ధర్మిల అమెరికాతో దెబ్బతిన్నటువంటి సంబంధాలు క్రమంగా బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా రష్యా నుండి చమురు కొనుగోలుకు సంబంధించి భారత రిఫైనరీలు కొత్త ఆర్డర్లను ఇవ్వడం లేదు. ఇది ట్రంప్ ఈగోను సంతృప్తిపరిచే అంశంగా భావిస్తున్నారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగింపు విషయంలో రష్యా తీరుపై ఆగ్రహంగా ఉన్న ట్రంప్ ఆ దేశ చమురు సంస్థలపై ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో రష్యా చమురు కొనుగోలుకు భారత రిఫైనరీలు కొత్త ఆర్డర్లను తాత్కాలికంగా నిలిపివేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆ కంపెనీలు ఆంక్షలపై మరింత స్పష్టత కోసం వేచి చూసే వైఖరిని అనుసరిస్తున్నాయంటున్నారు. ఇక స్పాట్ మార్కెట్ల నుండి కొనుగోలుతో పాటు ఆ లోటును భర్తీ చేసుకుంటున్నారు. రష్యా సంస్థలైన రాస్నెఫ్ట్, లుకాయిల్తో పాటు వాటి అనుబంధ సంస్థల నుండి అమెరికా కంపెనీలు చమురు కొనుక్కోకుండా అక్టోబర్ 22న అగ్రరాజ్యం నిషేధం విధించింది. అమెరికాయేతర సంస్థలు కొనుగోలు చేసినా పెనాల్టీ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ రెండు సంస్థలతో కొనసాగుతున్నటువంటి లావాదేవీలను నవంబర్ 21 నాటికి ముగించాలని కూడా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం భారత ముడి చమురుతో దిగుమతుల్లో 3వ వంతు రష్యా నుండి వస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రోజుకు 1.7 మిలియన్ల బ్యారెళ్ల చమురును కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఆ చమురులో ఎక్కువ భాగాన్ని రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ సంస్థలే కొనుగోలు చేయడం విశేషం. పాశ్చాత్య దేశాల నుండి ఆంక్షలు పెరగడంతో ఇక ముడి చమురు కొనుగోలు కోసం మన కంపెనీలు పశ్చిమాసియా వైపు కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే స్పందించింది. రిఫైనరీ ఉత్పత్తుల దిగుమతులపై EU మార్గదర్శకాలకు అనుకూలంగా నడుచుకుంటున్నామని పేర్కొంది. అమెరికా, బ్రిటన్, EU ప్రకటించినటువంటి ఆంక్షల ప్రభావాన్ని కూడా అంచనా వేస్తున్నామని చెప్పింది. ఆంక్షల అమలు, నియంత్రణ చట్టాలకు కట్టుబడి ఉంటామని క్లారిటీ ఇచ్చింది. అమెరికాకు తాము సహకరిస్తామన్న సంకేతాలు అందించేందుకే భారత రిఫైనరీలు అమెరికా కంపెనీల నుండి చమురు బుకింగ్ పెంచుకుంటున్నట్లు వాణిజ్య వర్గాల సమాచారం.